హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 9 ఇయర్స్ బేబీ గర్ల్కి లాంగ్ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇక్కడ నేను చూపిస్తున్నానండి. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది స్టిచ్ చేసిన తర్వాత. నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి. మెజరింగ్కి ఇచ్చిన డ్రెస్ తోటి మెజర్మెంట్స్ తీసుకొని ఎలా మనము డ్రెస్ని అనేది కట్ చేసుకోవాలి, మెజరింగ్స్ ఎలా తీసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో కటింగ్ వీడియో అప్లోడ్ చేశాను. ఇప్పుడైతే స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ డ్రెస్కి హ్యాండ్ జాయింట్ దగ్గర మాత్రమే క్లాత్ అనేది కనిపిస్తుంది. మిగతాది అంటే సైడ్ జాయింట్లు అలాగే ఇలా ఫ్రిల్స్ స్టిచ్ చేసుకుంటాం కదా, అటు సైడ్ క్లాత్ అనేది కొంచెం కూడా కనిపించకుండా నీట్ ఫినిషింగ్ తోటి మనం చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి. ఇక్కడ ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని కూడా నెక్లు అనేది కరెక్ట్ సైడ్ తిప్పి వేసుకొని ఆ తర్వాత మనము చుట్టూ కూడా లైనింగ్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కలుపుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని అనేది స్టిచ్ చేస్తున్నాను. ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా ఏదైనా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా ప్లేస్ చేసుకొని పిన్స్ అనేది యూజ్ చేసామంటే మనకి ముడతలు అనేది రాకుండా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. క్లాత్ కొంచెం అటు ఇటు జరగకుండా మనకు స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా మనం పిన్స్ అనేది నెక్ చుట్టూ కూడా అరేంజ్ చేసుకొని స్టిచ్ అనేది చేసుకున్నామంటే బిగినర్స్కి కొంచెం ఈజీగా ఉంటుందండి క్లాత్ అనేది జరగకుండా. పిన్స్ని ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తర్వాత మనం చుట్టూ 1/2 ఇంచ్ మార్జిన్ తోటి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం ఖర్చుల కోసం ఎంత క్లాత్ని అయితే తీసుకుంటామో నెక్ చుట్టూ అదే క్లాత్ని మెయింటైన్ చేస్తూ మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. మనము నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవడానికి 1/2 ఇంచ్ క్లాత్ని ఎక్స్ట్రా తీసుకున్నామంటే 1/2 ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్ అనేది వేసుకోవాలి. 1/2 ఇంచ్ క్లాత్ తీసుకున్నామంటే 1/2 ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం ఇక్కడ నెక్ కోసం ఎంత క్లాత్ని అయితే తీసుకున్నామో ఆ క్లాత్ని మెయింటైన్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఈ విధంగా మనము ఒకే లెంత్ని మెయింటైన్ చేస్తూ నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. కొంచెంగా క్లాత్ని అనేది ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఈ విధంగా నెక్ చుట్టూ మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని నీట్గా మనం లైనింగ్ని బేస్ చేసుకొని ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలండి. ఈ క్లాత్ మొత్తాన్ని నీట్గా కట్ చేసుకున్న తర్వాత నెక్ అనేది మనకి రౌండ్ నీట్గా తిరగడం కోసం మధ్యలో ఇలా కట్స్ అనేది ఇవ్వాలి. ఇలా కట్స్ ఇచ్చేటప్పుడు మనకి స్టిచ్కి అటు సైడ్ వెళ్ళకూడదండి, లోపల సైడ్ మాత్రమే ఈ విధంగా కట్స్ అనేది ఇచ్చుకోవాలి. అంటే మనకి స్టిచ్కి బయట సైడ్ మాత్రమే ఉండాలి. అటు సైడ్ వెళ్ళిందంటే మనకి నెక్ అనేది కట్ అవుతుంది. దాన్ని మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకొని కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి ప్రాబ్లం ఫేస్ చేసుకోకుండా ఉండాలి అంటే మనం ఈ విధంగా నీట్గా అంటే నెక్ చుట్టూ కట్స్ ఇచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా కట్స్ అనేది ఇవ్వాలండి. ఇలా నీట్గా నెక్ చుట్టూ కట్స్ అనేది ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత మనం ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టి ఒక స్టిచ్ అనేది వేసుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కింది సైడ్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది అడ్జస్ట్ చేసుకొని టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ మనం ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, లైనింగ్ని రివర్స్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ దాని మీద ఇంకొక స్టిచ్ అనేది టాప్ స్టిచ్ వేసుకున్నామంటే మనకి నెక్ అనేది నీట్గా ఉంటుంది. చిన్నపిల్లల డ్రెస్ కాబట్టి మనం క్యాన్వాస్ ఏం యూజ్ చేయట్లేదు. అదే పెద్దవాళ్ళకి మనం కొంచెం డిఫరెంట్గా నెక్లు డిజైన్ చేసుకోవాలి అనుకుంటే క్యాన్వాస్ పేపర్ని యూజ్ చేసామంటే నెక్లు అనేది నీట్గా వస్తాయి. ఈ విధంగా నెక్ చుట్టూ స్టిచ్ అనేది వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు లైనింగ్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కలుపుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనము లైనింగ్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా నీట్గా ట్రిమ్ చేసేసుకోవాలండి. ఇలా చేసుకున్నామంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది నెక్ స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయింది. ఇప్పుడు మనము డాట్స్ అనేది వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. ఈ విధంగా మనం డాట్స్ కోసం ముందే కట్ అనేది ఇచ్చుకున్నాం కదా, దాని దగ్గర ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తోటి ఈ విధంగా మార్కింగ్ వేసుకొని 3 ఇంచెస్ లేదంటే 3.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చండి. డాట్ లెంత్ వచ్చేసి, డాట్ విడ్త్ వచ్చేసి 1/2 ఇంచ్ తీసుకోవాలి. 1/2 ఇంచ్ తీసుకుంటే మనకి 1 ఇంచ్ డాట్ అనేది వస్తుంది. లెంత్ వచ్చేసి 3 అయినా 3.5 అయినా తీసుకోవచ్చు. ఇదే విధంగా 2 డాట్స్ అనేది వేసుకోవాలి. మనం ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లు కూడా డాట్స్ అనేది ఇదే విధంగా వేసుకోవాలండి. ఇలా డాట్స్ వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ కట్ చేసుకున్నామంటే మనకి ఈ విధంగా ఉంటుంది. ఈ శారీ మొత్తానికి ఇలాంటి పెద్ద ఫ్లవర్స్ ఏమీ రాలేదు, ఓన్లీ పళ్ళు పార్ట్కి మాత్రమే వచ్చాయి. ఆ పళ్ళు పార్ట్ని యూజ్ చేసి నేను ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ రెండింటికి ఈ ఫ్లవర్స్ అనేది వచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకొని కటింగ్ అనేది చేసుకున్నానండి. ఇలాంటి చిన్న చేంజెస్ చేసామంటే డ్రెస్ లుక్ అనేది ఇంకా కొంచెం ఎలివేట్ అవుతుంది.
ఇలా ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ని నీట్గా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కూడా మనం ఇలానే అంటే ఫస్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇంకా లైనింగ్ ఫ్యాబ్రిక్ని రెండింటిని నెక్లు అనేది కరెక్ట్ సైడ్కి తిప్పి వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత చుట్టూ లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి. టాప్ స్టిచ్ ఒకటి వేసుకొని మనకి 2 పీసెస్ వస్తాయి కదండి, హుక్స్ పట్టి ఒకటి, కాజా పట్టి ఒకటి. ఈ రెండింటిని కూడా ఇదే ప్రాసెస్లో ఫస్ట్ నెక్ని అనేది కరెక్ట్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత చుట్టూ లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని అనేది పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా టాప్ స్టిచ్ అనేది ఇంకొకటి వేసుకోవాలి కట్స్ ఇచ్చి. ఇలా టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత చుట్టూ లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో లెంతీ అవుతుందని నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి. మనకి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా లైనింగ్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని అనేది కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం 2 పీసెస్ అనేది తీసుకున్నాం కదా, అంటే హుక్స్ పట్టి కాజా పట్టి కోసం బ్యాక్ పార్ట్లో 2 పీసెస్ ఉంటాయి కదా. సో దానికి ఒక సైడ్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్లు కూడా సేమ్ ఇలానే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒకదానికి అంటే హుక్స్ పట్టికేమో ఒక స్టిచ్చే వేసుకుంటాము, కాజా పట్టికేమో 2 స్టిచెస్ అనేది వేసుకుంటాము. అంతే డిఫరెన్స్ ఉంటుంది. మిగతాదంతా సేమ్ హుక్స్ పట్టి కాజా పట్టి 2 సేమ్ ఉంటాయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న దానికి డాట్స్ వేసుకోవడం కోసం ఫస్ట్ మనం స్టిచెస్ సైడ్ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనకి విడ్త్ ఎంత వచ్చిందో మెజర్ చేసుకొని దాన్ని మిడిల్లోకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక కట్ అనేది ఇచ్చామంటే మనకి డాట్ కోసం మార్కింగ్ అనేది వస్తుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను ఫస్ట్ చూపించిన విధంగా 1/2 ఇంచ్ విడ్త్ తీసుకోవాలి. లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ అయినా 3.5 ఇంచ్ అయినా తీసుకొని ఈ విధంగా డాట్ అనేది వేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మనము ఇంకొక పార్ట్ ఉంది కదా, ఇది హుక్స్ పట్టి కాజా పట్టికి కూడా ఇదే ప్రాసెస్లో మనం స్టిచ్చింగ్ అనేది చేసుకొని డాట్స్ అనేది వేసుకోవాలండి. నేను కాజా పట్టిని కూడా రెడీ చేసి పెట్టాను. కాజా పట్టికి మనకి 2 స్టిచెస్ అనేది వస్తాయి, హుక్స్ పట్టికి ఒక స్టిచ్చే వేసుకుంటాము. ఈ విధంగా రెండింటిని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాజా పట్టి పైన హుక్స్ పట్టిని ఈ విధంగా ప్లేస్ చేసుకొని మనము స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్నామంటే మనకి ఓపెన్ అనేది లేకుండా, లాంగ్ ఫ్రాక్ కదా మనం బ్లౌజెస్కి అయితే ఓపెన్ పెడతాము, లాంగ్ డ్రెస్ కాబట్టి మనము క్లోజ్ చేసేసి ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టార్టింగ్ ఈ విధంగా కొంచెం ఒక రఫ్ అనేది లాగిన తర్వాత ఇలా కొంచెం స్టిచ్ వేసి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా వీడియోలో చూపించిన విధంగా మీరు ఒక స్టిచ్ అనేది వేసుకోండి. అంటే హుక్స్ పట్టి ఎడ్జ్లో ఈ విధంగా స్టిచ్ అనేది పడేలాగా అడ్జస్ట్ చేసుకొని ఇలా స్టిచ్ 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడ 2 రఫ్లు అనేది లాగిన తర్వాత ఈ విధంగా కింది సైడ్కి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నామంటే మనకి లాక్ అవుతుంది. ఈ విధంగా మనము స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇలా మనకి ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్లు కూడా నెక్లు అనేది కరెక్ట్ సైడ్ స్టిచ్ చేసుకొని మొత్తం లైనింగ్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని బాటమ్ పార్ట్కి ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. 2 ఇంచెస్ లేదంటే 1.5 ఇంచ్ దగ్గర ఇలా క్లాత్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ ఫ్రిల్స్ ఏమి స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది మనకి స్టిచెస్లోకి వెళ్తుంది కదా. ఆ స్టిచెస్లోకి వెళ్ళే క్లాత్కి ఫ్రిల్స్ స్టిచ్ చేసుకోకుండా మిగతా క్లాత్కి ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా ఫ్రిల్స్ అనేది చిన్న చిన్నవి స్టిచ్ చేసుకోవాలండి. క్లాత్ని మనం ఈ విధంగా కొంచెం కొంచెంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న క్లాత్ మన సైడ్కి ఫోల్డింగ్ అనేది ఉండాలి. మనకి మిషన్ సైడ్ కాకుండా మన సైడ్ ఫోల్డింగ్ అనేది వచ్చే విధంగా ఇలా ఫోల్డింగ్ అనేది కొంచెం కొంచెంగా చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత మనకి బాడీ విడ్త్ ఉంది కదా, బాడీ విడ్త్ ఈ బాటమ్ పార్ట్ విడ్త్ 2 కూడా మ్యాచ్ అయ్యే విధంగా ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్కి మనం ఇలాంటి ఫ్రిల్ మోడల్ డ్రెస్సులు స్టిచ్ చేసేటప్పుడు ఇలా డైరెక్ట్గా అయినా ఫ్రిల్స్ స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే ఫార్ములా ఉంటుందండి ఈ ఫ్రిల్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది. ఆ ఫార్ములాతో కూడా మనము ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. మనం బాటమ్ పార్ట్ విడ్త్ తోటి బాడీ పార్ట్ విడ్త్ని డివైడెడ్ బై చేసామంటే వచ్చిన ఇంచెస్ తోటి మనము ఎన్ని ఇంచెస్ అయితే వస్తుందో ఆ ఇంచెస్ని మనము ఇక్కడ ఫ్రిల్ విడ్త్ కోసం మార్కింగ్ అనేది వేసుకొని అలా కూడా ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను డైరెక్ట్గానే ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేస్తున్నాను. మీరు ఈ ఫార్ములా యూజ్ చేసి కూడా ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఈ రెండిట్లో మీకు ఏది ఈజీ అనిపిస్తే దాన్ని యూజ్ చేసుకొని ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్లాత్ మనకి
తీసుకున్నాం కదా బాటమ్ పార్ట్ విడ్త్ కోసం క్లాత్ ఎంతైతే తీసుకున్నామో ఆ క్లాత్ మొత్తాన్ని కూడా ఇలా ఫ్రిల్స్ అనేది కొంచెం కొంచెంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రిల్స్ అనేది నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనము లాస్ట్ ఫ్రిల్ అనేది అంటే ఒకవేళ మనకి బాడీ పార్ట్కి సరిపోకపోతే ఒక ఫ్రిల్ అనేది తీస్తే సరిపోతుంది అటు సైడ్ ఇటు సైడు. లేదు మనకి బాటమ్ పార్ట్ విడ్త్ కొంచెం ఎక్కువ వచ్చిందంటే ఈ బాటమ్ పార్ట్ విడ్త్ దగ్గర ఒక ఫ్రిల్ అనేది పెట్టుకున్నామంటే మనకి ఇలాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ ఏమన్నా కావాలి అనుకుంటే సరిపోకపోతే అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నాకు బాడీ పార్ట్ ఇంకా బాటమ్ పార్ట్ రెండు మ్యాచ్ అవ్వలేదు, అందుకని ఒక ఫ్రిల్ అనేది తీశాను. ఇప్పుడు నేను బాటమ్ పార్ట్ పైన బాడీ పార్ట్ని ఈ విధంగా రెండు మెయిన్ ఫ్యాబ్రిక్లు అనేది లోపలికి వచ్చే విధంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని ఇలా ఒక చిన్న ఫ్రిల్ అనేది ఇచ్చానండి. ఈ విధంగా ఫ్రిల్ అనేది ఇవ్వడం వల్ల మనకి కరెక్ట్గా సరిపోయింది. బాటమ్ పార్ట్ ఇంకా బాడీ పార్ట్ రెండు కూడా మ్యాచ్ అయ్యాయి. ఇలా మ్యాచ్ చేసిన తర్వాత మనము ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు కూడా మనము 1/2 ఇంచ్ మార్జిన్ మెయింటైన్ చేస్తూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం ఫ్రిల్ మోడల్ డ్రెస్సుని స్టిచ్ చేసేటప్పుడు ఈ ఫ్రిల్స్ అనేది మనకి స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ ఫోల్డ్ అవుతుంది. అలా ఫోల్డ్ అవ్వకుండా నీట్గా ఫ్రిల్స్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలండి. ఇలా అడ్జస్ట్ చేసుకోకుండా స్టిచ్ చేసామంటే ఖచ్చితంగా ఫోల్డింగ్స్ అనేది పడుతుంది. దీన్ని మళ్ళీ మనము స్టిచ్ అనేది తీసి మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి మిస్టేక్ చేయకుండా మనము ఫస్ట్ స్టార్టింగ్ స్టిచ్ చేసేటప్పుడే క్లాత్ని అనేది ఇలా కొంచెం కొంచెంగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసుకున్నామంటే డబుల్ పని లేకుండా ఒకేసారి మనకి వర్క్ అనేది నీట్గా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా క్లాత్ని అనేది నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బాటమ్ పార్ట్ దగ్గర కూడా ఫ్రిల్స్ అనేది 2 తీసేసాను. దాన్ని మళ్ళీ ఇక్కడ ఈ రెండు మ్యాచ్ అయ్యే విధంగా ఒక ఫ్రిల్ అనేది స్టిచ్ చేసి ఇలా అడ్జస్ట్ చేసుకున్నానండి. ఇలాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అనేది మనము అటు సైడు ఇటు సైడు రెండు ఫ్రిల్స్ అనేది తీసేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా మనకి బాటమ్ పార్ట్ ఇంకా బాడీ పార్ట్ రెండు కూడా కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. ఇలా ఫస్ట్ మనం బాడీ పార్ట్ ఇంకా బాటమ్ పార్ట్ రెండు జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనము లైనింగ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి కదా. ఈ లైనింగ్ స్టిచ్ చేసేటప్పుడు కూడా మనం ఫ్రిల్స్ అనేది ఇలా సపరేట్గా ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. అంటే జాయిన్ చేసేటప్పుడు స్టిచ్ చేసుకునే కన్నా ఇలా సపరేట్గా స్టిచ్ చేసుకున్నామంటే మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. బాడీ పార్ట్ పైన ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టి ఇలా ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసామంటే మనకి కొంచెం అన్కంఫర్ట్గా ఉంటుంది. అంటే ఈ క్లాత్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని మనం సపరేట్గా ఈ ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకొని దీన్ని బాడీ పార్ట్కి జాయిన్ చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్కి అంటే లైనింగ్ సైడ్ మనం స్టిచ్ చేసుకోవాలి. బాడీ పార్ట్ లైనింగ్ సైడ్ మనం ఈ విధంగా ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకున్నామంటే మనకి ఈ క్లాత్ అనేది ఖర్చులు లోపలికి వెళ్ళిపోతాయి. క్లాత్ కొంచెం కూడా కనిపించకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకున్నామంటే. ఇలా ఫ్రిల్స్ నీట్గా స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత కింది సైడ్ కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచాను కదా, 3 ఇంచెస్ వరకు ఉంది. ఆ క్లాత్ నేను కట్ చేయకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసుకుంటున్నాను. దానికోసం నేను ఈ విధంగా 2 సైడ్స్ కూడా మార్కింగ్ అనేది వేసుకున్నాను. 3 ఇంచెస్ ఎక్కడి వరకు వస్తుంది అనేది. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఒక కట్ అనేది ఇచ్చామంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని నీట్గా ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే కట్ చేసుకొని 1/2 ఇంచ్ అనేది క్లాత్ ఉంచుకొని ఆ 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవచ్చు. ఇలా మనకి ఎలా వీలుగా ఉంటే అలా స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇదే ప్రాసెస్లో మనం ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండింటికి కూడా లైనింగ్స్కి ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అనేది వేసుకొని ఫ్రంట్ బ్యాక్ లైనింగ్స్ అనేది రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా స్టిచ్ చేసుకున్నాం కదా బాడీ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్ బాటమ్ పార్ట్ అనేది, అదే ప్రాసెస్లో ఈ బాటమ్ పార్ట్ని లైనింగ్ కూడా మనం జాయింట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్ లైనింగ్ని బాడీ పార్ట్ లైనింగ్ సైడ్ వచ్చే విధంగా క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. 1/2 ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్ అనేది ఒకే లెంత్ని మెయింటైన్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ క్లాత్ అనేది మనకి ఫోల్డింగ్ అవ్వకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మనం ఈ లైనింగ్ బాటమ్ పార్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఒకే సైడ్ వచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ వేసుకున్నామంటే ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం లోపలికి
లోపలికి వెళ్ళిపోతుంది. ఖర్చులు అనేది మనకి కనిపించకుండా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి ఈ ప్రాసెస్లో స్టిచ్ చేసుకున్నామంటే. ఈ చిన్న టిప్ని ఫాలో అయ్యామంటే క్లాత్ కనిపించకుండా చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. కస్టమర్స్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుందండి ఇలా స్టిచ్ చేసామంటే. మనకి ఇలాంటి ఫ్రిల్ మోడల్ డ్రెస్ అనే కాదు, అంబ్రెల్లా మోడల్లో డ్రెస్సులు స్టిచ్ చేసేటప్పుడు కూడా ఈ టిప్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇలా మనము ఒక స్టిచ్ వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి. మనకి ఇటు సైడ్ అంటే లైనింగ్ సైడ్ ఖర్చులు అనేది కనిపించట్లేదు. ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ క్లాత్ అనేది కనిపించకుండా నీట్గా ఉంది కదా. క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోయి ఈ విధంగా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇదే ప్రాసెస్లో మనం ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లకు కూడా లైనింగ్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకోవాలి బాడీ పార్ట్కి. ఇలా జాయిన్ చేసుకొని రెండింటిని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. ఈ హ్యాండ్స్ కోసం మనం క్లాత్ అనేది పఫ్ హ్యాండ్స్ కోసం క్లాత్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇది కింద పట్టీ కోసం 15.5 ఇంచ్ విడ్త్ తీసుకున్నాను. అలాగే లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ ఈ విధంగా క్లాత్ని అనేది కట్ చేసుకున్నానండి. ఫస్ట్ మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకొని చుట్టూ 1/2 ఇంచ్ మార్జిన్ తోటి మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకొని 2 పీసెస్ అనేది కట్ చేసుకోవాలండి 2 హ్యాండ్స్కి. ఇలా రెండింటిని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఒక సైడ్ స్టిచ్ వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత 4 సైడ్స్ కూడా మనం క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని ముడతలు ఏమీ లేకుండా నీట్గా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని రెడీ చేసుకున్న క్లాత్ని ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్, దాన్ని నీట్గా కట్ చేసేసుకొని ఇంకొక పీస్ ఉంది కదా మనం 2 హ్యాండ్స్ కోసం 2 పీసెస్ని కట్ చేసుకున్నాం కదా, సెకండ్ పీస్ని కూడా ఇలానే రెడీ చేసుకోవాలండి. ఇలా లైనింగ్ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకొని పీసెస్ అనేది 2 రెడీ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకున్నామంటే మనకి కింద పట్టీ కోసం క్లాత్ అనేది రెడీ అవుతుంది. మనం కింద పట్టీ కోసం ఈ క్లాత్ లెంత్ 4 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. పట్టీ ఇంకొంచెం పెద్దది కావాలి అనుకుంటే 6 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు అండి. ఈ 6 ఇంచెస్ తీసుకున్నామంటే హ్యాండ్ లెంత్ అనేది కొంచెం తగ్గించుకోవాల్సి ఉంటుంది. సో ఆ విధంగా క్లాత్ అనేది మనకి కొంచెం పెద్ద పట్టీ కావాలంటే తక్కువ క్లాత్ హ్యాండ్ లెంత్ అనేది తక్కువ తీసుకోవాలి. చిన్న పట్టీ కావాలి అనుకుంటే హ్యాండ్ లెంత్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనము ముందుగానే హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా అనేది తీసుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని నీట్గా ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మన సైడ్ క్లాత్ అనేది ఫోల్డింగ్ వచ్చే విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని ఫోల్డింగ్ చేసుకొని ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. మనకి హ్యాండ్ విడ్త్ వచ్చేసి 16 ఇంచెస్ కదా, మనకి 18 ఇంచెస్ వచ్చింది. ఈ 2 ఇంచెస్ కూడా ఎక్స్ట్రా ఉన్న 2 ఇంచెస్ ఉంది కదా, దాన్ని కూడా ఇలా ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మనకి ఒరిజినల్ హ్యాండ్ లెంత్ ఎంత అయితే వచ్చిందో ఇలా ఫ్రిల్స్ స్టిచ్ చేసిన తర్వాత మనకి లెంత్ అనేది అదే విధంగా వచ్చే విధంగా ఫ్రిల్స్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి ఒరిజినల్ హ్యాండ్ లెంత్ ఎక్కువ ఉండి ఈ హ్యాండ్ లెంత్ తక్కువ ఉంటే మనము అటు సైడ్ ఇటు సైడ్ ఒక ఫ్రిల్ అనేది తీసామంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఏమన్నా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఒరిజినల్ హ్యాండ్ లెంత్ కన్నా ఈ హ్యాండ్ లెంత్ ఎక్కువ ఉంటే అటు సైడ్ ఒక ఫ్రిల్ ఇటు సైడ్ ఒక ఫ్రిల్ అనేది పెట్టుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అనేది మనం ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనము కింది సైడ్ హ్యాండ్ లూజ్ దగ్గర ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పైన కూడా ఇదే ప్రాసెస్లో మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం ఫ్రిల్స్ స్టిచ్ చేసేటప్పుడు ఆపోజిట్లో అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే స్ట్రైట్గా ఫ్రిల్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. మనకి పఫ్ అనేది కొంచెం బాగా ఎలిగేట్ అవ్వాలి అంటే పఫ్ బాగా కనిపించాలి అనుకుంటే ఆపోజిట్లో స్టిచ్ చేసుకోవాలి. లేదు పఫ్ ఎక్కువ కనిపించకుండా నార్మల్గా ఉండాలి అనుకుంటే స్ట్రైట్గా మనకి ఈ ఫ్రిల్స్ కింద సైడ్ ఫ్రిల్స్ పైన సైడ్ ఫ్రిల్స్ ఒకే సైడ్ వచ్చే విధంగా ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకున్నామంటే ఈ విధంగా ఫ్లాట్గా వస్తుంది. సో మనకి ఎలా కావాలి అంటే అలా ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా హ్యాండ్కి కింది సైడు పై సైడు రెండు సైడ్లు కూడా ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ చూసారా మనకి 8 ఇంచెస్ కరెక్ట్గా సరిపోయింది. 6 ఇంచెస్ ఏమో నార్మల్గా అంటే మనకి మెయిన్ మెజర్మెంట్ వచ్చింది. అలాగే 2 ఇంచెస్ ఖర్చుల కోసం తీసుకున్నాం కదా, అది కూడా కరెక్ట్గా వచ్చింది.
ఇప్పుడు మనం రెడీ చేసుకున్న హ్యాండ్ పైన ముందుగా రెడీ చేసుకున్న ఈ పట్టీని అనేది ఇలా ప్లేస్ చేసుకోవాలి. లైనింగ్ పైకి ఉండాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా లోపలికి వచ్చే విధంగా క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు ఈ పట్టీ కన్నా ఈ హ్యాండ్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంది, అందుకని ఒక 2 ఫ్రిల్స్ పెట్టేసుకొని ఈ విధంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇలా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ కూడా మనం 1/2 ఇంచ్ లెంత్ మెయింటైన్ చేస్తూ నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఫ్రిల్స్ స్టిచ్ చేసేటప్పుడు ఫ్రిల్స్ అనేది నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి, ఫోల్డ్ అవ్వకుండా. ఈ విధంగా మనము పట్టీని ఇంకా హ్యాండ్ని రెండింటిని కూడా జాయిన్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. అటు సైడ్ కొంచెం క్లాత్ ఎక్కువ ఉంది, అందుకని 2 ఫ్రిల్స్ అనేది పెట్టి స్టిచ్ అనేది వేశాను. ఇటు సైడ్ క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోయింది, అందుకని ఇంకా ఇటు సైడ్ ఫ్రిల్స్ ఏమీ స్టిచ్ చేయలేదండి. ఈ విధంగా రెండింటిని కలుపుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పట్టీ అనేది మనం ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ దీనిపైన అంటే మనం పట్టీ స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ పట్టీ పైన ఒక స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పట్టీ పైన ఒక స్టిచ్ పడే విధంగా ఇలా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ పైన టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకున్న తర్వాత ఈ పట్టీ అనేది ఫోల్డ్ చేసేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా టాప్ స్టిచ్ ఒకటి వేసుకున్నామంటే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనము ఇలా 2 ఇంచెస్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసేసుకొని, అంటే ఇటు సైడ్ ఖర్చులు అనేది కనిపించకుండా నీట్గా ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు కింది సైడ్ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకొని ఇదే ప్రాసెస్లో మనం సెకండ్ హ్యాండ్ని కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ టై చేసుకోవడానికి థ్రెడ్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. దానికోసం 4.5 ఇంచు లెంత్ తీసుకోవాలి. అలాగే విడ్త్ వచ్చేసి 38 ఇంచెస్ విడ్త్ అనేది తీసుకోవాలండి. ఈ విధంగా మనకి లెంత్ కొంచెం ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా పీస్ అనేది రెడీ చేసుకోవాలి. 2 పీసెస్ని రెడీ చేసుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఫస్ట్ కొంచెం క్రాస్గా కట్ చేసేసుకొని స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని. క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నామంటే మనకి రెడీమేడ్ స్టైల్ లుక్ అనేది వస్తుంది. ఈ థ్రెడ్స్ స్టిచ్ చేసుకొని మనము డ్రెస్కి జాయిన్ చేసుకోవడం వలన పిల్లలకి మరీ టైట్గా డ్రెస్సెస్ వేయం కదా, కొంచెం లూజ్గా మరీ లూజ్గా ఉన్నప్పుడు ఇలా కొంచెం టై చేసుకోవడం వలన పిల్లలకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ క్రాస్గా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ని అనేది మనం రాంగ్ సైడ్ స్టిచ్ వేసుకున్నాం కదా, కరెక్ట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మనం ఇంకొక దాన్ని కూడా కొంచెం క్రాస్గా కట్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసుకొని మనము డ్రెస్కి జాయిన్ చేసుకోవచ్చండి. ఇలా మనం థ్రెడ్స్ స్టిచ్ చేసామంటే ఫ్రాక్ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మనము క్లాత్ని అనేది కరెక్ట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత నీట్గా క్లాత్ అనేది మనకి క్రాస్ ఉంది కదా, ఆ క్రాస్ దగ్గర నీట్గా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటే మనకి లుక్ అనేది చాలా నీట్గా వస్తుంది. దీన్ని మనం ముందుగా రెడీ చేసుకున్న డ్రెస్కి జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా మనం బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్కి కాకుండా బాడీ పార్ట్కి అనేది జాయిన్ చేసుకోవాలండి. దానికంటే ముందు ఇక్కడ నేను షోల్డర్ జాయిన్ చేస్తున్నాను. మనము ఖర్చుల కోసం 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, ఆ 1/2 ఇంచ్ ఇక్కడ మార్కింగ్ అనేది రెండు షోల్డర్స్ అనేది తీసుకోవాలి. ఒక బాడీ పార్ట్ ఇంకొక బాడీ పార్ట్ ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తోటి ఈ విధంగా మనము మార్కింగ్ వేసామంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. మనము నార్మల్గా అంటే మార్కింగ్ ఏం వేయకుండా స్టిచ్ చేసామంటే 1/4 ఇంచు లేదంటే 3/4 ఇంచు అలా క్లాత్ అనేది స్టిచెస్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి డ్రెస్ అనేది కొంచెం టైట్గా పట్టేసినట్టు ఉంటుంది. ఇలా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసామంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. మనం ఇక్కడ షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్లు 2 లోపలికి ఉండాలి, అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్లు 2 పైకి వచ్చే విధంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. 2 షోల్డర్స్ ఇదే ప్రాసెస్లో మనం మార్కింగ్ అనేది వేసుకొని జాయిన్ చేసుకోవాలండి. ఇక్కడ నెక్ల దగ్గర నుంచి మనము రఫ్ అనేది లాగాలి. ఆర్మ్ దగ్గర రఫ్ లాగకపోయినా ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ నెక్ దగ్గర మాత్రం రఫ్ లాగి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఫస్ట్ మనం షోల్డర్స్ 2 జాయిన్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న హ్యాండ్ కూడా జాయిన్ చేసుకోవాలండి. ఈ హ్యాండ్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఒక కట్ అనేది ఇచ్చామంటే మనకి మిడిల్ పాయింట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనకి షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఆ షోల్డర్ జాయింట్ దగ్గర మనం ముందుగా కట్ పెట్టుకున్నాం కదా, ఆ కట్ అనేది దీనికి మ్యాచ్ అయ్యే విధంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని ఇలా ఫస్ట్ ఒక సైడ్ నుంచి అంటే మిడిల్లో నుంచి మనం హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి.
ఇలా మనం మిడిల్లో నుంచి హ్యాండ్ జాయింట్ అనేది చేసుకొని ఒక సైడ్ స్టిచ్ అనేది వేసుకొని తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ కూడా అంతే అండి. మిడిల్లో నుంచి ఒక సైడ్కి స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి హ్యాండ్ మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ లేకుండా ఈక్వల్గా ఉంటుంది. ఈ ప్రాసెస్లో మనము హ్యాండ్ జాయింట్ చేసుకున్నామంటే మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ మనకి ఆర్మ్ రౌండ్ అలాగే హ్యాండ్ రౌండ్ రెండు కూడా మ్యాచ్ అవ్వకపోతే మనం ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ ఫ్రిల్స్ అనేది ఒకటి లేదా రెండు అనేది అంటే స్టిచ్చెస్ తీయాలి. అలా కాకుండా మనకి ఈ హ్యాండ్ అనేది ఎక్కువ వచ్చిందంటే 2-3 ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఏమన్నా ఉంటే ఈ స్టేజ్లోనే చేసేసుకోవాలండి. ఈ విధంగా మనం సెకండ్ సైడ్ కూడా హ్యాండ్ అలాగే ఆర్మ్ రౌండ్ ఈ రెండు కలుపుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి నీట్గా. ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనకి క్లాత్ అనేది ఎక్కడ ఫోల్డ్ అవ్వకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా స్టిచ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు హ్యాండ్ కొంచెం ఎక్కువ ఉంది, అందుకే 2 ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా మనము సెకండ్ సైడ్ కూడా హ్యాండ్ జాయిన్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక సైడ్ నుంచి ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొక స్టిచ్ అనేది దాని మీదే వేసుకున్నామంటే మనకి స్టిచెస్ అనేది ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇలా మనం సెకండ్ స్టిచ్ వేసుకునేటప్పుడు కూడా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోకుండా కొంచెం కొంచెం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. బిగినర్స్కి ఖచ్చితంగా మనకి అడ్జస్ట్ చేసుకోకుండా స్టిచ్ అనేది వేసామంటే క్లాత్ అనేది ఫోల్డ్ అవుతుందండి. చూసుకొని కొంచెం కొంచెంగా నిదానంగా స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా మనం హ్యాండ్ జాయింట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ హ్యాండ్ కూడా ఇదే ప్రాసెస్లో జాయింట్ అనేది చేసుకొని ఇక్కడ మనం ముందుగానే రెడీ చేసుకున్నాం కదా థ్రెడ్, దాన్ని ఇప్పుడు బాడీ పార్ట్కి అంటే బాటమ్ పార్ట్ కాకుండా బాడీ పార్ట్ వరకే వచ్చే విధంగా ఇలా చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం సైడ్ జాయింట్లు చేసేటప్పుడు లైనింగ్ సైడ్ స్టిచ్ అనేది వేస్తాం కదా, అలా కాకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ సైడు ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్ అనేది వేసుకోవాలి. లైనింగ్ సైడ్ కాదండి, మెయిన్ ఫ్యాబ్రిక్ సైడు మనం ఈ విధంగా స్టిచ్ చేసుకున్నామంటే మనకి క్లాత్ అనేది కనిపించకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. సో ఈ విధంగా నేను కరెక్ట్ సైడు ఇలా స్టిచ్ అనేది వేస్తున్నాను 1/2 ఇంచ్ మార్జిన్ తోటి. ఇక్కడ మనకి బాటమ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండింటిని కూడా కలుపుకొని ఈ విధంగా కొంచెం కొంచెంగా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది స్టార్టింగ్ నుంచి బాటమ్ వరకు నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము లైనింగ్ సైడ్కి మళ్ళీ టర్న్ చేసుకొని అటు సైడ్ నుంచి కూడా సైడ్ జాయింట్లు అనేది చేసుకుంటాము. మీకు లాస్ట్లో క్లియర్గా చూపిస్తాను మనకి ఖర్చులు అనేది కనిపించకుండా నీట్గా ఎలా వస్తుంది అనేది. మనకి పట్టు టైప్లో ఏవైనా ఫ్యాబ్రిక్స్ ఇంకా కొన్ని ఏంటంటే ఫ్యాన్సీ టైప్లో ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, అవి కొంచెం గుచ్చుకుంటూ ఇరిటేటింగ్ ఉంటాయి కదా, వాటికైతే ఈ టిప్ అనేది చాలా యూజ్ అవుతుందండి. ఇలాంటి సాఫ్ట్వేర్ అంత గుచ్చుకోవు కానీ పీచుల్లాగా వస్తాయి కదా క్లాత్ అనేది కొంచెము, అలా రాకుండా నీట్ ఫినిషింగ్ కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే. ఫస్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ స్టిచ్ అనేది వేసుకున్నాం కదా, ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ సైడ్కి టర్న్ చేసుకొని క్లాత్ని అనేది ఇప్పుడు మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి. మనం ఖర్చుల కోసం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, అందులో నుంచి మనకి 1/2 ఇంచ్ అనేది ఈ ఖర్చుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు 1.35 దగ్గర నుంచి అటు సైడ్ స్టిచెస్ సైడ్ నుంచి అయినా మనం మార్కింగ్ అంటే మెజర్మెంట్ చేసుకోవచ్చు, లేదంటే హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి మార్కింగ్ మెజర్ చేసుకొని మార్కింగ్ అనేది వేసుకొని ఇలా అయినా స్టిచ్ అనేది వేసుకోవచ్చు. ఇక్కడ నేను హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసాను, తర్వాత ఆర్మ్ లూజ్ దగ్గర కూడా మార్కింగ్ అనేది వేసుకొని ఇక్కడ మనము ఆర్మ్ లూజ్ దగ్గర స్టిచ్ చేసే ముందు కింది సైడు పై సైడు రెండు కూడా మనకి ఆర్మ్ దగ్గర స్టిచ్ అనేది కరెక్ట్గా వచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నామంటే మనకి ఆర్మ్ దగ్గర ప్లస్ సింబల్ అనేది వస్తుంది. ఒక సైడ్ ఒక స్టిచ్ పైకి ఒక స్టిచ్ కిందికి కాకుండా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది ఇలా అడ్జస్ట్ చేసుకున్నామంటే. ఆర్మ్ స్టిచ్ అనేది రెండు కూడా మ్యాచ్ అయ్యే విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి హిప్ దగ్గర కూడా సేమ్ అంతే అండి. 1.35 దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకొని ఇక్కడ స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి బాడీ పార్ట్ వరకు స్టిచ్ అనేది వస్తుంది. ఇక్కడ కింది సైడ్ నుంచి మనము 1 ఇంచ్ అయినా లేదంటే 1/2 ఇంచ్ మార్జిన్ తోటైనా స్టిచ్ అనేది వేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనం టాప్ నుంచి బాటమ్ వరకు కూడా టోటల్ లెంత్ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటేనే మనకి క్లాత్ అనేది పీచుల్లాగా ఉంది కదా, అది కనిపించకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. నార్మల్గా అయితే మనం బాడీ పార్ట్ వరకే 2 స్టిచెస్ వేస్తాము, ఇక్కడ మనము టాప్ టు బాటమ్ వరకు 2 స్టిచెస్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది.
ఇలా స్టిచ్ చేసామంటే మనకి కొంచెం టైం పడుతుంది, కానీ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనము ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు దాని పక్కనే మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇది అంటే సెకండ్ స్టిచ్ మనము బాటమ్ వరకు వేయాల్సిన అవసరం లేదండి, ఓన్లీ బాడీ పార్ట్ వరకు సెకండ్ సైడ్ కూడా ఇలానే జాయిన్ చేసుకోవాలి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేయండి.